అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో సంక్రాంతి నోము చిట్టుడుకు సర్వ గురించి తెలుసుకుందాము. ఈ నోముకు కావలసింది ఒక సర్వ, బియ్యము, ఒక ప్లేటు, ఒక ఇత్తడి సర్వ కానీ స్టీల్ సర్వ కానీ ఒక 5 చిన్న గ్లాసుల బియ్యం పట్టేలాగా తీసుకోవాలండి. సర్వను తీసుకొని పసుపు రాసి గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలండి. పోగుదారము కట్టాలి. తర్వాత సర్వలో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి మనము అత్తెసరు పెడతాం కదండి, అలాగా నీళ్లు మరిగేటప్పుడు బియ్యాన్ని సర్వలో వేయాలి. సగం ఉడికిన తర్వాత సర్వ పైన ప్లేటు పెట్టి దానిపైన గౌరమ్మను పెట్టి నోముకోవాలి. దీనిని ఆ రోజు వీలుంటే అమ్మకు కానీ వదినకు కానీ ఇవ్వవచ్చును. ఒకవేళ ఆ రోజు ఇవ్వడానికి వీలు లేకుంటే తర్వాత ఒక మంచి రోజు చూసుకొని సర్వలో 5 గ్లాసుల బియ్యం పోసి బట్టలు లేదా కొన్ని డబ్బులు పెట్టి వారికి ఇవ్వాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరొక నోము జలకడవల నోము. వీడియోలో చూపిన మాదిరిగా ఒక చిన్న స్టీల్వి కానీ ఇత్తడివి కానీ సర్వలు తీసుకోవాలండి. ఇది చాలా చిన్న నోమండి. ఇలాంటి సర్వలు 13 తీసుకొని వాటికి పసుపు రాసి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి సర్వకు పోగుదారము కట్టి అన్నింటిలో నీళ్లను పోసుకోవాలండి. ఇలా నీళ్లను పోసుకొని 13 సర్వలు రెడీ చేసుకొని గౌరమ్మను ఒకటి చేసి నోముకోవాలి. వీటిని ఎవరికైనా ఇవ్వవచ్చునండి. ఇదేనండి జలకడవల నోము. మనము ఈ వీడియోలో సంక్రాంతి నోములలో భాగంగా తులాభారం నోము గురించి తెలుసుకుందాము. దీనికి మనకు కావలసినవి 13 త్రాసులు. ఇవి చాలా రకాలుగా దొరుకుతున్నవండి. ప్లాస్టిక్వి, సిల్వర్వి ఏవైనా సరే 13 త్రాసులు ఈ నోముకి అవసరము. మరియు 13 కృష్ణుని విగ్రహాలు, ఇత్తడివి కానీ వెండివి కానీ ఏవైనా సరే 13 శ్రీకృష్ణుడి విగ్రహాలు మరియు తులసి దళాలు. ఒకదానిలో కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి మరొక దానిలో తులసి దళమును పెట్టాలి. ఈ విధముగా 13 సెట్లు తయారు చేసుకొని గౌరమ్మను చేసుకొని నోముకోవాలి. దీనిని ఎవరికైనా ఇవ్వవచ్చును. ఇదేనండి తులాభారం నోము. సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైన పులగం గిన్నెల నోము గురించి తెలుసుకుందాము. దీనికి కావలసినవి బియ్యము, పెసరపప్పు, జీలకర్ర. వీటిని మూడిటిని కలిపి 13 ప్యాకెట్స్ తయారు చేసుకోవాలి. 13 గిన్నెలు. 13 ప్యాకెట్స్లో ఈ 3 కలిపిన వాటిని పోసి ప్రతి ఒక్క బౌలులో ఒక ప్యాకెట్ పెట్టుకొని గౌరమ్మను చేసుకొని నోముకోవాలి. ఎందుకంటే పుష్యమాసం అంటే సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైనది. అందువలన పులగం గిన్నెల నోమును చాలామంది నోచుకుంటున్నారు. 13 సెట్లు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. ఈ నోమును ఎవరికైనాను ఇవ్వవచ్చును. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.